పార్టీ అధికారంలోకి రానుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పార్టీ సంగతి దేవుడు ఎరుగు సార్. నాకు తెలిసిందంటే మంచిది చేసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఎవరు గెలిపోతున్నారు, ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? అధికారంలో ఎవరు రావాలంటే ఇది మాత్రము జగనే వస్తారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? తెలుగుదేశం పార్టీ అధికారంలో చేస్తే బాగుంటుంది. సంక్షేమ పథకాల వల్ల ఎవరికి ఏం ఒరిగింది ఏం లేదు. సంక్షేమ పథకాల వల్ల డెవలప్మెంట్ అయిపోయింది. కాబట్టి సంక్షేమ పథకాలు అవసరం అయ్యి ఎవరు సంక్షేమ పథకాలు ఈకన్నా ఉంటే అప్పుడు స్టేట్ అంత బాగుపడుతుంది. సంక్షేమ పథకాల వల్ల స్టేట్ ఎక్కువ వేరే మార్గం ఏం లేదు. అన్ఎంప్లాయ్ అనేది ఎక్కువ అయిపోతుంది సంక్షేమ పథకాల వల్ల. ఉండే ఇన్వెస్ట్మెంట్ అంతా దాని మీద పడతారు. ఎంప్లాయర్స్ ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళకి ఎక్కడ వర్క్ చూపిస్తారు, ఏం చూపించారు, ఒక ఇండస్ట్రీలు రాదు. కాబట్టి ఈ సంక్షేమ పథకాల వల్ల ఏ ఇండస్ట్రీ రాదు. కాబట్టి మీకు చంద్రబాబు వస్తే ఏదో ఐటీ ప్రాజెక్ట్ అంతా ఇవి తెప్పిస్తారు కాబట్టి కావచ్చు. ఎందుకంటే చేసిన అనుభవం ఉంది కాబట్టి తెలంగాణలో మనకు చెప్పేదానికి సాక్షాత్తు తెలుస్తూనే ఉంది కదా. విజన్ 2020 అన్నాడు, విజన్ 2020 అన్నాడు. అప్పుడు మనం ఏమనుకున్నాం, ఈ విజన్ 2020 అంటే ఏమో అనుకున్నాం. విజన్ 2020 అంటే ఇప్పుడు హైదరాబాద్ చూస్తే తెలుసా విజన్ 2020 ఏంటి అనేది. ఇప్పుడు ఏమన్నాడు, విజన్ 40 అన్నాడు. విజన్ 40కి ఏమవుతుందంటే హైదరాబాద్ మాదిరి వాడు బతుకుంటే ఆ మాదిరి చేయగలుగుతాడు. అంత పోయినాడంటే మధ్యలో మనమే చెప్పలేము మళ్ళీ డెవలప్ అవుతాడా కాదా అనేది. అది తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి కదా అని అది ఒక్కటే. అన్ఎంప్లాయ్ అనేది తగ్గుతాడు, ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉంటారు. ఏదైనా కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అట్లా చెప్పలేము. వాళ్ళిద్దరి విషయం పక్కన పెట్టేస్తే కిరణ్ కుమార్ రెడ్డి అనేవాడు బాగా డెవలప్ చేసినాడు. ప్రజలు కరెక్ట్గా సానుకూలంగా చేయాలనుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి తరఫున వాళ్ళ తమ్ముడికి కానీ ఆయన కానీ ఓట్లేసి గెలిపించాలి. ఎందుకంటే డెవలప్ ఆయన చేసినాడు. వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన వేసి రోడ్లు మెయింటెనెన్స్ కూడా చేయలేకపోయినారు. చిత్తల రామచంద్ర రెడ్డి గారు కూడా 3 సార్లు గెలిచారు. 3 సార్లు గెలిచారు, 2 సార్లు గెలిచినాడు. ఇప్పుడు 2 సార్లు గెలిచినాడు. ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాడు, పాలకపక్షానికి వచ్చినాడు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉండేవాడు. నేను అప్పుడు కూడా అదేవాడు ఆయన ఏమని, ఈ రోడ్డు కూడా మనం మెయింటెనెన్స్ చేస్తామో చేయలేమో అన్నాడు. కానీ ఆ విధంగానే అయిపోయింది. మేము కలిగి నుంచి వాల్గొండ నుంచి వస్తే 10 కిలోమీటర్లు ఉండేది. కానీ ఇంతవరకు డబుల్ రోడ్ చేయలేకపోయినాడు. ఆ రైతులంతా మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు. మేము లోకల్లోనైనా మీరు బయట వాళ్ళైనా ఒకసారి దానికి డిఫరెన్స్ చూసుకోవచ్చు. 10 కిలోమీటర్లు సింగిల్ రోడ్డు డబుల్ రోడ్ చేయలేకపోయినాడు. ఇంకేం చేయమంటారు? ప్రజలు ఇంకా ఆలోచిస్తే ఓట్లు వేసుకోవాలి. దానికి మనం ఏం చెప్పలేం. ప్రజలు మనం ఎవరికి వేయని కమిట్మెంట్ మనం చెప్పేవాళ్ళం కాదు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉంటారు. డెవలప్ అంటే నేను చెప్తున్నాను. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఊరేసుకున్నా కూడా అదే రేపు చంద్రబాబు నాయుడు ఉంటే ఈ రోజు పూరిగొలుసు ఉన్నాయి కదా చంద్రగిరిలో. కానీ ఇక్కడ లేవు, పూరిగొలుసు లేవు. రోడ్లు ఇండ్లు లేని కాడికి రోడ్లు సీసీ రోడ్లు వేసుకుంటున్నాడు. అది ఆయన కనుక. ఇక్కడ ఎవరు గెలుపుతున్నారు? గెలిపోతే కిషోర్ కుమార్ రెడ్డి గెలిపోతారు. చెప్పండి, నా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందనుకుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండ్లు లేని వాళ్ళకు, పెన్షన్ లేని వాళ్ళకు చేయాల్సిన పథకాలన్నీ బాగా చేసినాయి. దాంట్లో తప్పులు పెట్టే పని. ఈ టర్మ్ నా కాన్స్టిట్యూషన్లో కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో గెలవాలని అందరం కోరుకుంటాను. అట్లనే వాళ్ళ అన్న కిరణ్ కుమార్ రెడ్డి అలా చేసింది. ఎప్పుడు 20 సంవత్సరాల ముందు తీసుకున్నాడు మా కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మళ్ళా తీసుకుపోతాడని ఆశ మాకు. కాబట్టి అన్నదమ్ములను ఇద్దరిని గెలిపించాలని మేము ఆశిస్తాం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ. ఇప్పుడు నా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ పథకాలన్నీ ఇచ్చినారు కదా. ఇచ్చినాడు కాదన్నా. ఇప్పుడైతే అవి తీసుకున్న వాళ్ళు ఇల్లు పడుతున్నారు. పర్మనెంట్ పనులు లేవు కాబట్టి వీళ్ళైతే పర్మనెంట్ పనులు చేస్తారు. మల్లాడు సోదరులో వాళ్ళ ఉన్న జనాలకు మంచి అభిప్రాయం ఉంది. ఇంకా మళ్ళా చేస్తారని ఒక ఆశ. కేంద్రంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సార్, కాంగ్రెస్ అయిపోయింది. నరేంద్ర మోడీ బాగా చేస్తున్నాడు. 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు 15 సంవత్సరాలు సెంట్రల్లో మళ్ళీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయనకు మించినాడు ఎవరు రాబోడు. రేపు అనేది ఆశ లేకుండా పనిచేస్తాడు నరేంద్ర మోడీ. దాంట్లో ఆలోచన. అదేవిధంగా కిషోర్ కుమార్ రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ కాన్స్టిట్యూషన్ డెవలప్ చేస్తారని మా ఆశ. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారం, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది. ఏ వైఎస్ఆర్సీపీ చాలా బాగా మళ్ళీ ఆయన రావాలి. చంద్రబాబు కూడా పథకాలు ఇస్తారంటున్నారు కదా. చంద్రబాబు ఇస్తాను.
నియోజకవర్గానికి సంబంధించి ఎవరు అధికారం గెలుపొందనున్నారు ఇక్కడ 50-50 అంటారు గెలుపొందనున్నారు ఇక్కడ ఎవరు గెలుస్తారనుకుంటారు మీరు చెప్పలేం మరి రైల్గా మార్చేయచ్చు రైల్వే మార్చేయచ్చు జనాలు అట్లా ఉన్నది పొజిషన్ కేంద్రంలో కాంగ్రెస్ సెక్యూరిటీ ఇవ్వమంటారు బీజేపీ ఇది ఇవ్వమంటారు కాంగ్రెస్ బీజేపీ అవసరం కాంగ్రెస్ నేషనల్ పార్టీ కాదు బీజేపీ ముస్లింస్కు విరుద్ధం బీజేపీ సౌండ్ చెప్పండి నా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు ఏ ప్రభుత్వం వస్తే కూడా అందరూ బాగానే చేస్తారో ఇది కూడా ఒక వ్యాపారం. ఇక్కడ పీలేరు నియోజకవర్గానికి సంబంధించి ఎవరు గెలుపొందుతున్నారు చింతల రామచంద్ర రెడ్డి గారా కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఇద్దరు ఇరుపక్కల రెండు కళ్ళు ఏమే ఇద్దరు ఒకటే ఎవరు గెలిస్తే కూడా ఒకటే. కేంద్రంలో కాంగ్రెస్ సెక్యూరిటీ ఇవ్వమంటుంది బీజేపీ అయ్యా కాంగ్రెస్ కూలీ అయిపోయింది నడచలేకపోతా ఉంది. అది నడిచి మంచి పార్టీనే ఏమే ఏదో నీకు తోచింది ఏమంటారు అదంతా దేవుడికి తెలుసు. మనం ఎవరో చెప్పింది కదా వింటాన్నాము ఆయన స్వయంగా చెప్పలేదు కదా మనం వెళ్ళలేదు కదా ఎవరన్నా కానీ న్యాయం అనేది ఒకటేగా ఉండాలి. గవర్నమెంట్ ఏదొస్తే బాగుంటుంది అనుకుంటారు ఈ కాలంలో ఎవరు వస్తే కూడా మంచిగానే చేస్తారు. ఎందుకంటే మంచిగా చేయకుండా రానియరు ప్రజలు. ఎందుకంటే ఆ కాలం లేదు వెరీ కాలం లేదు. అప్పుడు 100 రూపాయలకు ఒక మనిషి ఎనిగింటి పాలేరు పని చేస్తాడు. 1 లక్ష రూపాయలు ఎవరు చేయరు. ప్రతి మనిషి పౌష్టికంగా ఉన్నారు. సత్యాన్ని ఎవరు తినడం లేదు. అందరూ బాగా తింటున్నారు హాయిగా ఉన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రానుంది తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులే వస్తారు ఈసారి కొత్త. ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం రావాలి తెలుగుదేశం వారు అభివృద్ధి ఏం చేయడం వైసీపీ వాళ్ళు ఏమీ చేయాలి. అంత దారుణంగా ఇసుక మాఫియా అన్ని ఎత్తేసి దేశాన్ని అమ్మే విధంగా ఉన్నారు. అప్పులు కూడా చేసినారు. అందుకనే ఈసారి వైసీపీకి వేయకూడదని తెలుగుదేశానికి వేయాలని అందరూ కూటమిని విజయం సాధించాలని తెలుసుకుంటున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంక్షేమ పథకాలు వదిలినా కూడా ఈ గుడ్డ 16,000 వేసినాడు. ఈ గుడ్డ 2,000 వేసి సాయంత్రం కొద్దికి పదం దగ్గర దాన్ని త్రిపుల్గా వసూలు చేసుకుంటున్నాడు. అది తెలుసుకోవాలని ప్రజలందరూ తెలియజేస్తున్నా. పీలేరు నియోజకవర్గానికి సంబంధించి కిషోర్ రెడ్డి కుమార్ వస్తేనే మనకు మంచి జరుగుతుందని తెలుస్తుంది. ఆయన చేసినా చేయకపోయినా మంచిగా కిషోర్ కుమార్ రెడ్డి వస్తే ఎట్లా తిరిగి మన మేలు జరుగుతుంది. ఈ పక్క చింతల రామచంద్ర రెడ్డి గారు కూడా 3 సార్లు గెలుపుతున్నారు. ఎన్నిసార్లు గెలుపొందినా కూడా మహానికి ఒక్కసారి వచ్చింది లేదు, అభివృద్ధి చేయింది కూడా లేదు ఈ పక్క. అందుకని నేను నల్లారి వల్లే రావాలని ఫిక్స్ అయినా. నా తరపున 30 ఓట్లు కాకుండా 100 ఓట్లు కావాలని వేపిస్తా. పీలేరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ ఎవరు గెలవనున్నారు శ్రీకాంత్ కిషోర్ కుమార్ ఎవరు గెలుపొందనున్నారు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారా చెప్పండి పెద్దనా పీలేరు నియోజకవర్గానికి అందులో ఈ
చింతల రామచంద్రారెడ్డి కూడా 3 సార్లు గెలుపొందినారు కదా, ఆయన అభివృద్ధి చేయలేదా ఇక్కడ? చేసినాడు బాగా. ఇక్కడ మాకు ఏరియాలో అయితే ఏం చేయలే, ఏం చేయలే. ఆ రోజు కూడా ఈ రోజు వరకు రాలేదు ఇంతవరకు. మా ఊర్లో ఇక్కడైతే కిషోర్ కుమార్ పరిపాలన గురించి ఏ పార్టీ అధికారంలో తీసుకురావాలి? అభివృద్ధి ఉంటారు. సర్వే జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రజలకు అందరూ ఈ మేడం గట్టిగా మాట తినకూడదు. 50-50 అదే మటుకు ఇక్కడ మటుకు నల్లరు పీలేరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు గెలుపొందాలనుకుంటున్నారు? రెడ్డి గారా, అలా కిషోర్ కుమార్? ఇప్పుడు 3 సార్లు ఆయన కూడా అన్నాడు కదా, దూరం ఊరుకో గెలుస్తాను ఊరుకో ఏ పార్టీ ఉన్నా కానీ ప్రభుత్వం చూస్తున్నారు, ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు కదా, దానికి ఏం చెప్పే అవసరం లేదు. వస్తే తెలుగుదేశం రావాలా, లేదంటే ఇది రాజ్యం మటుకు ఇది ఉండదు. ఇది జగన్ చెప్పేది బయటపడి చెప్తాడు. నియోజకవర్గానికి సంబంధించి ఎవరు గెలుపొందుతున్నారు ఇక్కడ? చింతల రామచంద్రారెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి? ఇప్పుడు ప్రస్తుతం రామచంద్రారెడ్డి కనిపిస్తాడు ఇది పిల్లల నియోజకవర్గానికి. దానిపైన ఇంకా మీటింగ్ జరిగితే ఇంకా ఎంతమంది ఈ పార్టీలు చూస్తారు ప్రస్తుతం జరిగేది. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు తెలుగుదేశం మేము ఏ పార్టీ మేము ఎన్టీఆర్ రావాల్సింది తెలుగుదేశం. మా రాయలసీమ మటుకు జగన్ ఎక్కువ సర్వే కనిపిస్తుంది.